అలసిన వానికి ఒరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 30. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహాను సువార్త 12:3. మార్తా, మరియా, లాజరుల గృహములో ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప కార్యం చేసెను గనుక ఆ ప్రాంతమంతటిలో అది అత్యంత సంతోషకరమైన గృహముగా ఉండెను. ఆయన కృపా శక్తిని బట్టి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషభరితులైరి. ఆ ఇంటి వైపు వెళ్ళు వారందరికీ చాలా దూరం వరకు కూడా ఇంపైన సువాసన వచ్చుచుండెను. ప్రతి ఒక్క క్రొత్త గృహము ద్వారా ప్రజలు ఆయనను ఎరగవలెను మరియు వారు అట్టి గొప్ప సంతోషమును పొందవలనున్నదియే యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక. యోహాను సువార్త 16:24, 15:11 చెప్పుచున్నట్లు మన సంతోషమును పరిపూర్ణము చేయుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు మనలను రక్షించుటలోని కోరిక, ఏర్పాటు మరియు ఉద్దేశమేమనగా మన సంతోషమును పరిపూర్ణం చేయుటే. ఇప్పుడు ఆ సంతోషము లోక సంబంధమైన మన ఆస్తులు లేక అర్హతలపై ఆధారపడి ఉండదు. మనం ఐశ్వర్యవంతులము లేక దరిద్రులము, విద్యావంతులము లేక పామరులము అయి ఉండవచ్చు. ఉన్నత స్థానము లేక ఏ స్థానము మనకు లేకపోవచ్చు. మనం ఏ దేశమునకు చెందిన వారమైనను అన్ని పరిస్థితుల్లోనూ మన సంతోషం పరిపూర్ణముగా ఉండగలదు. మరియు భూమి మీద ఏ మనుషులను మన హృదయము నుండి మన సంతోషమును తీసివేయలేరు. యోహాను 16:22 మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అని మన ప్రభు చెప్పుచున్నాడు. భూ సంబంధమైన సంతోషము మన శత్రువులు, స్నేహితులు, పరిస్థితుల ద్వారా తీసివేయబడగలదు. కానీ ఈ సంతోషమును ఎవరునూ మన ఎదురు నుండి తీసివేయలేరు. మనుషులు మాటలు, క్రియలు, పన్నాగముల ద్వారా తీసివేయుటకు ప్రయత్నించవచ్చును, కానీ వారెంత మాత్రమునో జయమొందజాలరు. ఇది ఎటువంటి సంతోషం కదా! ఈ సంతోషం అప్పుడప్పుడు కాదు కానీ అన్ని సమయములలోనూ ఉండును. ఫిలిప్పీ 4:4 పౌలు చెప్పుచున్న సాక్ష్యం ఇది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ వివాహమున్నను అక్కడ సంతోషం ఉండును. ఇర్మియా 33:11, యెషయా 62:5 పెండ్లి కుమారుని యొక్క సంతోషము మరియు పెండ్లి కుమార్తె యొక్క సంతోషము పరలోక సంతోషముతో పోల్చబడింది. అది సామాన్యమైన సంతోషం కాదు కానీ పరలోక సంతోషముగా ఉన్నది. మరియు ప్రతి ఒక్క గృహము అట్టి సంతోషమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. అయితే నీవు మాకు అట్టి సంతోషము లేదు అని చెప్పవచ్చును. చాలా విషయంలో ఇది నిజమే. ఇది దేవుని తప్పు కాదు కానీ మనము దేవుని వాక్యమందు నిలిచి ఉండుటలో తప్పిపోవటయే మన తప్పు. యోహాను 15:7 ఎంతో సామాన్యమైన దైవిక నియమము కలదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మనలో నిత్య జీవం ప్రవహించున్నదను నిశ్చయతను మనం కలిగి ఉండవలను. మన జీవితంలో ప్రతి సమయంలో బాల్యము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యము, శ్రమలు, పరీక్షలు మరియు ఇతర పరిస్థితుల్లో మనకు దేవుని వాక్యం అవసరం. ప్రతి పరిస్థితిని జయించుటకు మరియు విజయవంతముగా బయటికి వచ్చుటకు మనకు దేవుని వాక్యము అనుగ్రహించబడినది. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను అన్నది పౌలు సాక్ష్యముగా ఉన్నట్లు అతనితో పాటు మనము కూడా చెప్పగలము. ప్రైజ్ ది లార్డ్.